మహబూబ్ నగర్ లో నేడు జరుగుతున్న రైతు సదస్సు కీలక ప్రకటనలకు వేదిక కానుంది. ఈ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. రైతు భరోసా పథకం అమలుపై ప్రకటన చేస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది రెండో పంట సీజన్ సంక్రాంతి పండుగ నుంచి ఎకరాకు 7,500 పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినట్లుగా సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రహీం లైవ్ లో అందిస్తారు. రహీం, గుడ్ ఆఫ్టర్నూన్ భవానీ. ఏదైతే రైతు విజయోత్సవంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఏడాది కావడంతో ఏదైతే ఈ రోజు ముగింపు గత 2 రోజుల నుంచి నిన్న మొన్న అలాగే 2 రోజుల నుంచి ఈ యొక్క రైతు విజయోత్సవ సభలు జరుగుతున్నాయి. రైతు పండుగ అని చెప్పవచ్చు. ఏదైతే ఈ రోజు ముగింపు కాబట్టి భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేస్తారు. మనం విజువల్స్ లో క్లారిటీగా చూడొచ్చు. ఏదైతే భారీ బహిరంగ సభ అయితే అని చెప్పవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా ఆట పాటలతో ఏదైతే రైతులకు ఈ 150 దాదాపు 150 స్టాల్స్ ఏర్పాటు చేశారు. 150 స్టాల్స్ లలో రైతులకు అవగాహన కల్పించడానికి ఏదైతే సైంటిస్టులను ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క రైతు స్టాల్స్ లను ఏర్పాటు చేశారు. స్టాల్స్ దగ్గర రైతులకు నేరుగా ఏదైతే వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నారు. పంటలు ఏ పంటలు వేయాలని చెప్పి, ఎలాంటి ఎగుమతి వస్తుందనే చెప్పి చూపిస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజు జరగబోయే సభకు ముఖ్య అతిథిగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇది ర్యాంప్. ఈ ర్యాంప్ లోనే సీఎం రేవంత్ రెడ్డి నడుచుకుంటూ ఆ లాట్ వరకు వెళ్లి రైతులను నేరుగా వాళ్ళను పలకరియడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సభ నుంచి తెలంగాణ రాష్ట్రంలో అంటే సీఎం సొంత జిల్లా కావడంతో ఈ సభ మొదటిసారిగా మహబూబ్నగర్ లో ఏర్పాటు చేస్తారని చెప్పవచ్చు. అంతేకాకుండా భవానీ మెయిన్ గా రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఈ సభ పై నుంచి ఎలాంటి వరాల జల్లులు కురిపిస్తారో అనేది అయితే వేచి చూడాల్సిందే. అంతేకాకుండా దాదాపు 1,00,000 మంది టార్గెట్ గా ఈ యొక్క రైతులు సభ ఉండబోతుంది. రైతు విజయోత్సవ సభ ఉండబోతుంది. మనం ముఖ్యంగా చూసినట్లయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లానే కాకుండా నల్గొండ కావచ్చు, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి కూడా రైతులను తరలిస్తున్నారు ఇక్కడికి. అంతేకాకుండా మనము ముఖ్యంగా ఈ యొక్క సభ ఏర్పాట్లను ఈ జిల్లా అధ్యక్షుడు కావచ్చు ఈ మధుసూదన్ రెడ్డి అలాగే స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే ఇక్కడున్న ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ కావచ్చు, జూపల్లి కృష్ణారావు కావచ్చు దగ్గర నుంచి చూసుకుంటున్నారు. అంతేకాకుండా రైతు మన కెమెరామ్యాన్ కూడా చూపిస్తున్నారు ర్యాంపోని. ఇట్లా ర్యాంపోలోనే లాస్ట్ వరకు నడుచుకుంటూ రేవంత్ రెడ్డి వెళ్తారు. అయితే ముఖ్యంగా మనం చెప్పే ఏంటంటే అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు కూడా నిన్న కావచ్చు అలాగే మొన్న కావచ్చు 2 days నుంచి ఈ యొక్క 3 రోజులు జరగబోయే సభ ఏర్పాట్లను కావచ్చు దగ్గరుండి చూసుకుంటున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే నిన్న కొంత పలు మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, అలాగే దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు రావడం జరిగింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న రైతులు అలాగే ప్రజలు ఈ యొక్క భారీ బహిరంగ సభకు అయితే రానున్నారు. క్లారిటీగా చెప్పొచ్చు అంటే రుణ మాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతులకు సంవత్సరం పూర్తి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత సంవత్సరం పూర్తి కావడంతో ఎలాంటి హామీలు ఇస్తారనేది అయితే వేచి చూడాల్సిందే భవానీ. ఎస్ రహీం, అదే విధంగా ఈ సభకు సంబంధించి అధికారులు ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారని, అదే విధంగా చూస్తే కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఎవరెవరు రానున్నారు? సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కావచ్చు, అలాగే ఎంపీలు, అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ఎంపీ నాగర్ కర్నూలుకు సంబంధించిన మల్లు రవి కావచ్చు, పలువురు మంత్రులు ఇక్కడ రానున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తారు. రేవంత్ రెడ్డి అంటే ముఖ్యంగా పోలీస్ బందోబస్తు కూడా పెద్ద ఎత్తున ఉందని చెప్పవచ్చు. జిల్లా ఎస్పీ జానకి కావచ్చు, డి జానకి కావచ్చు, అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 5 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు అలాగే ఐజీ డిఈజీ కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షణ చేస్తున్నారు భవానీ. అయితే బహిరంగ సభకు సుమారుగా ఎంతమంది వస్తారని అంచనా వేస్తున్నారు భవానీ? మనం ముఖ్యంగా చూసినట్టయితే సభ వారి టార్గెట్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చెప్పిన టార్గెట్ ప్రకారంగా చూసినట్టయితే 1,00,000 మంది అని అన్నారు. 1,00,000 మంది దాటొచ్చు అని చెప్పి కూడా జిఎంఆర్ ఇంతకు ముందు మనతో మీడియాతో మాట్లాడుతూ 1,00,000 మంది దాటి 1,50,000 వరకు దాదాపు ఈ యొక్క జనాలు రాబోతున్నారు. అలాగే రైతులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి కాకుండా ఏదైతే రంగారెడ్డి కావచ్చు అంటే పక్కలో ఉన్న రంగారెడ్డి కావచ్చు, నల్గొండ జిల్లా నుంచి కూడా రైతులు వస్తున్నారని చెప్పి జిఎంఆర్ అంటున్నారు, జి మధుసూదన్ రెడ్డి అంటున్నారు భవానీ. అయితే రహీం, ఈ సభ ఎంతసేపట్లో ప్రారంభం కానుంది?
సభ ముఖ్యంగా హెలిప్యాడ్ ద్వారా ఈ 4 గంటలకు ఇక్కడ రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు. రేవంత్ రెడ్డి మెయిన్ గా ఉన్న అంటే అగ్రికల్చర్ కి సంబంధించినవి స్టాల్స్ 150 స్టాల్స్ లలో మెయిన్ ఉన్న స్టాల్స్ దగ్గరికి వెళ్లి రైతులను నేరుగా కలుస్తారు, రైతులతో మాట్లాడతారు. అనంతరం ఈ యొక్క భారీ బహిరంగ సభ ఉంటుంది. భారీ బహిరంగ సభ అనంతరం బై రోడ్ ద్వారా 6 గంటలకు బై రోడ్ ద్వారా హైదరాబాద్ కి చేరుకోనున్నారు భవానీ. రైట్, థ్యాంక్ యూ రహీం, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.